నమస్తే అండి. నా పేరు వెంకటమాది. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అయితే పట్టుకొచ్చానండి. ఎక్సలెంట్ కారు. ఒకసారి అయితే బండి మొత్తం వీడియో మొత్తం క్లియర్గా అయితే చూడండి. బండి డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అండి. 2019 12వ నెల బండి. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ బండి. దీని తర్వాత 2020 నుంచి అయితే BS6 ఇంజన్లు పెట్రోల్ బండ్లు అయితే వచ్చాయి. డీజిల్ బండ్లలో ఇదే లాస్ట్ వెహికల్. 2019 12వ నెల బండి. ఆల్మోస్ట్ 2020 అనుకోవచ్చు. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 66,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. బండి నెంబర్తో బట్టి పెట్టాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 4 రన్నింగ్ టైర్లు ప్లస్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్లు కూడా 80 నుంచి 90% వరకు అయితే ఉన్నాయి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. సార్ వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, సిల్వర్ కలర్ వెహికల్ అండి. 2019 12వ నెల బండి చూసుకోవచ్చు. అన్ని BJ సిరీసే. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్ ఉంది బండి అయితే. సార్ బండి మీకు ఫస్ట్ అవుట్లుక్ చూపిస్తా చూడండి. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. 5 టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. 66,555 కిలోమీటర్లు అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. స్టీరింగ్లో ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్ గేర్స్, మాన్యువల్ AC సిస్టమ్ ఉంటుంది. బాగానే డిక్కీ డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ టైర్. స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు. బ్యాక్లో సీట్స్ కూడా, కుషన్ కూడా ఎక్కువ దిగిపోయినట్టు కూడా లేదు. అంటే ఎక్కువ సార్లు కూర్చుంటే కొంచెం దిగిపోయినట్టు అయితే కనబడుతుంది. సరే అయితే చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్ తోటి సహా మొత్తం ఒరిజినల్ ఉందండి. ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలేదు. ఒకసారి మీకు బూట్లో కూడా చూపిస్తా. మొత్తం క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. బాగా అడగలే భయ్యా. ఇది ఒకసారి చూసుకోవచ్చు అండి. కంప్లీట్గా ఇంజన్ పొజిషన్. ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. ABS చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు. ఇంత మటుకు రీప్లేస్ అయితే లేదు. ఇంజన్ ఎక్కడ ఓపెన్ చేయలేదండి, మొత్తం సీల్డ్ ఉంది. ఆకర్ ఫెండర్ బోన్స్ పైన కూడా చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్. బంద్ కరో భయ్యా. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI వేరియంట్ అండి. 2019 12వ నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. బాడీ పరంగా చూసినట్టయితే బాగానే డిక్కీ డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 66,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు. 80-90% అయితే 5 టైర్లు కూడా అదే కండిషన్లో అయితే ఉన్నాయి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా బాడీ పరంగా బాగానే డిక్కీ డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్గా ఉందండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటంటే చెప్తాను. వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి. ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకొని వెళ్ళిపోవడం స్టార్ట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మళ్ళీ ఒకసారి వెహికల్ చూడండి, చూపిస్తాను. ఎక్కడ స్క్రాచెస్ లేవండి, ఆల్ ఒరిజినల్గా ఉంది. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే
టచ్అప్ అయితే జరిగింది, అంతకు మించి అయితే ఇంకేం లేదండి. ఆల్ ఒరిజినల్గా ఉంది. బండి స్టాండింగ్లోనే మనకు అర్థమైపోద్దండి ఆ బండి కండిషన్ ఏందన్నది. ఫ్రంట్ గ్లాస్తో సహా రీప్లేస్ కాలేదండి, అంత పర్ఫెక్ట్గా వాడారు కస్టమర్ అయితే. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. ఈ బండి మీకు హైవేలో మైలేజ్ 25 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. లోకల్లో అయితే 20 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీజిల్ కారు, మాన్యువల్ గేర్సు, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.